ఏలూరు జిల్లా దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అరాచకం సృష్టిస్తున్నారు. నూజివీడు మండల జనసేన అధ్యక్షుడు ఎర్రంశెట్టి రాముపై చింతమనేని అనుచరులు విచక్షణరహితంగా దాడి చేశారు. ఎమ్మెల్యే చింతమనేని తన చెరుకు పంటను నాశనం చేశారని స్పందనతో పాటుగా నారా లోకేష్, టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కు మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదని బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు దుగ్గిరాల వీఆర్ఓతో కేసు పెట్టించడమే కాకుండా చింతమనేని అనుచరులు దాడి చేశారని బాధితులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చింతమనేని అనుచరులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు రాము విజ్ఞప్తి చేస్తున్నాడు. ఒక 50 మంది వచ్చి జేసీబీ ట్రాక్టర్లు వేసుకుని వచ్చి ఎరా నా కొడక సోషల్ మీడియాలో చెరుకు చచ్చిపోయిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చావు కదరా, ఇప్పుడు చెరుకు ఎక్కడ వచ్చిందో నా కొడక, నిన్ను నరికేస్తావు నా కొడక, అరే చెరుకు ముఠోలు ఇక్కడ ఎందుకుంటారని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తుంటే అడ్డుకుంటే నన్ను కొట్టారు. మళ్ళీ ఆ ముఠోలు పారిపోతున్నామని చెప్పి ఆగండి అని చెప్పి ఆపుతుంటే మళ్లీ నన్ను కొట్టుకుంటూ తీసుకొచ్చి ఇవన్నీ దౌర్జన్యం చేస్తున్నారని చెప్పేసి నేను ఫోను తోటి వీడియోలు తీస్తుంటే నా ఫోన్ లాక్కుని నా జేబులో ఉన్న 7,000 క్యాష్ తీసుకున్నారు. పక్క ఇంకో మీడియా కుర్రోడు వచ్చాడు, నాకు తెలిసిన అతను కొట్టి అతని దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని జేసీబీ తోటి దౌర్జన్యంగా ఆ గిల్లే చేలోకి దిగే ర్యాంపును తవ్వేసేసి ఆ మట్టి ఎత్తుకెళ్లిపోతుంటే ఏంటి సార్ ఎత్తుకెళ్లిపోతున్నారో, ఈ దౌర్జన్యం నా మీద చేస్తున్నారో, ర్యాంప్ ఎందుకు చూస్తానంటే అరే ఈ నా కొడుకులు ఇద్దరిని ఇక్కడ తొలి పాతేసేస్తే ఇక సవాలు కూడా దొరకవు, మన పని అయిపోద్ది, నా కొడుకులు వేసేద్దామని ఆ 50 మంది మా ఎంబడ పడితే ఆ కుర్రోడు పారిపోయి లారీ ఎక్కేశాడు. నేనేమో నా దగ్గర ఉన్న బండితోటి తీసుకుని వెళ్లి 3 టన్